ఇక 2 దశల్లో కులగణన దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. లదాఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా పూర్తి. మిగతా రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1లోగా కంప్లీట్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. చివరిసారి 2011లో జనాభా లెక్కలు, 2021లో కరోనాతో వాయిదా, మళ్ళీ 16 ఏళ్ల తర్వాత సెన్సస్ సర్వే చేయబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2027లో జనగణన చేపట్టనున్న కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియను 2 దశల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పింది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా జనగణన, కులగణన పూర్తి చేస్తాం. దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1లోగా కంప్లీట్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 16న గెజెట్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ జనగణన 2027 ఫిబ్రవరి లో మొదలై మార్చి 1 నాటికి ముగుస్తుందని అధికారులు తెలిపారు. కాగా జనాభా లెక్కలతో పాటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేట్ చేస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదంటూ ఒక వార్త. ఈ కులగణనకు నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు ఎంతమంది ఉన్నారు, ఎవరెంతమంది ఉన్నారో లెక్కలు లేకుండా బతుకుతా ఉన్నాం. వాళ్ళని కనీసం కులాల ద్వారా ఇవాళ సర్వే చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇంకా తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఈ ప్రక్రియ. కానీ ఇది అయినాక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,